రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్‌ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్‌ను సొంతం చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల కాలంలో డీజే ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా గణేష్ మండపాల్లో వినాయక నిమజ్జనాల్లో డీజే సౌండ్ని పెడుతున్నారు. అక్కడ యువత అంతా కూడా కేరింతలు చేస్తూ ఆ సౌండ్స్ గోలలంతా కూడా డ్యాన్స్లు వేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఆ సౌండ్ లెవెల్ మితిమీరడం వల్ల కొంతమంది యువకులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. రీసెంట్గా విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఒక హరీష్ అనే 22 సంవత్సరాల యువకుడు ఇలా డీజే సౌండ్లో పార్టిసిపేట్ చేయడం, అలా డీజే ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ డ్యాన్స్ వేసిన తర్వాత సడన్గా గుండెపోటుతో అతను కుప్పకూలాడు. ఆ తర్వాత చనిపోయాడు. నిజంగా ఈ డీజే సౌండ్స్ వల్ల ప్రాణాలకు ముప్పు ఉందా? గణేష్ నిమజ్జనాల్లో డీజే సౌండ్స్ వాడుతూ వాటికి దగ్గరగా ఉండడం వల్ల ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి? వీటి గురించి మాట్లాడదాం. మనతో పాటు ఆన్లైన్లో ఉన్నారు డాక్టర్ ఆశీష్ రెడ్డి గారు. సార్, నిజంగా ఈ డీజే సౌండ్స్ వల్ల ప్రాణాలు పోయేంత ప్రమాదం ఉందంటారా? అసలు ఎంత డిజేబుల్స్ అనేది ఆడియో ఉండాలి? సార్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యాజ్ సచ్ డీజే సౌండ్తోని హార్ట్ ఫెయిల్యూర్ కంటే ఈ ఎక్కువ సౌండ్ బాడీలో ఎప్పుడైనా ఎక్కువ సౌండ్ వచ్చినప్పుడు మన బాడీలో రెండు కామన్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఒకటి అడ్రినలిన్ అని, ఒకటి కార్టిసాల్ అని. ఈ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు మన హార్ట్ రేట్ అనేది చాలా సివియర్గా ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల మనకి హార్ట్ ఓవర్ ఫంక్షనింగ్ చేయడము, ఓవర్ పంప్ చేయడము అట్లా డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది తప్ప యాజ్ సచ్ సౌండ్ వల్ల మనకి డైరెక్ట్ గా ఎఫెక్ట్ వచ్చినట్టు ఇక్కడ మనకి దాని ప్రూవ్డ్ అయితే ఏం లేదు. కానీ సౌండ్ ఎక్కువైనప్పుడు డెఫినెట్లీ మన బాడీలో చేంజెస్ డెఫినెట్లీ వస్తాయి. సో దానివల్ల ఈ డెత్ అయితే అయి ఉండొచ్చు డెఫినెట్ గా. అంటే ఎలాంటి చేంజెస్? అంటే నిజంగా ఎంత పరిధి వరకు సౌండ్స్ అనేవి ఉండాలి? ఆ మైక్స్కి, ఆ మైక్ సిస్టమ్ వరకు కూడా మనకి దగ్గరగా వెళ్ళినా కూడా ఒక్కొక్కసారి స్పీకర్ దగ్గర ఉన్నప్పుడు కూడా మనకి గుండె అదిరినట్టుగా అనిపిస్తుంటుంది. నిజంగా దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? సార్, నార్మల్ సౌండ్స్ మీరు అన్నట్టు నార్మల్ ఎక్కువ సౌండ్ దగ్గర పోయినప్పుడు మనకి ఎట్లయితే అట్లా అవుతుందో, మోర్ దాన్ ఒక 20 డెసిబల్స్ దాటినా కానీ మనకి అది డెఫినెట్ గా మనకి బాడీ పైన ఎఫెక్ట్ చూపించే ప్రమాదం ఉంటుంది డెఫినెట్ గా. సో ఇక్కడ ఏమైతుంది అంటే వీళ్ళు చాలా దగ్గరగా ఉండడము, లేకపోతే డాన్స్ చేసి అప్పుడు వరకు డాన్స్ చేసి ఆ సౌండ్ దగ్గర మళ్ళీ పోవడము. సో దానివల్ల ఆల్రెడీ వాళ్ళ హార్ట్ చాలా స్ట్రెస్ లో ఉంటుంది. డాన్స్ వల్ల ఎక్కువ హార్ట్ బీట్ ఉంటుంది, దానివల్ల ఎక్కువ బ్లడ్ ఫ్లో అవుట్ అయి ఉంటుంది. అండ్ ఈ సౌండ్ వల్ల ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే అగైన్ సడన్ గా కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో అంటే ఈ ఏ పేషెంట్ ఆర్గాన్స్ మీద మాత్రం ఎక్కువ అది ఇంపాక్ట్ చూపే అవకాశం ఉందంటారు? ఫస్ట్ ఇయర్స్ సార్, ఇయర్స్ అండ్ హార్ట్ బోత్ ఆర్ ది కామనెస్ట్ డేంజరస్ థింగ్. ఇయర్ ఎక్కువ సౌండ్ ఇంక్రీజ్ అయితే ఇయర్ కూడా డెఫినెట్లీ మన ఆడిటరీ సిస్టమ్ డెఫినెట్లీ ప్రమాదం ఉంటుంది. అండ్ హార్ట్ ఎందుకు అంటే అగైన్ ఈ సౌండ్ ఎక్కువ అవడం వల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది తప్ప ఇది డైరెక్ట్ గా మనం 100% ఈ సౌండ్ వల్లనే పేషెంట్ చనిపోయిందని చెప్పలేనికి రాదు. వేరే కారణాలు ఏమి ఉంటాయి? అంటే ఇతను ఆడుతూ పాడుతూ అప్పటి వరకు అది కూడా డ్యాన్స్ వేయడం జరిగింది. సో ఒక్కసారిగా అలిసిపోవడం వల్లే హార్ట్ అటాక్ రావడం, అలాగే ఈ సో సౌండ్ ఫస్ట్ ఇంపాక్ట్ కూడా ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు అంటారు? జనరల్ ఎట్లుంటుందో సార్ అంటే హార్ట్ రిథమ్ ఉంటుంది కదా, హార్ట్ రిథమ్ లో మనకి ఎరిథమియాస్ అని వస్తుంటాయి. అంటే సడన్ గా ఈ హై సౌండ్ వల్ల మన హార్ట్ రిథమ్ చేంజ్ అయిపోయి కొలాప్స్ అవ్వడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పేషెంట్ లో మాత్రం డెఫినెట్లీ అదే ఉంటుంది. ఎరిథమియాస్ ఉండొచ్చు, లేకపోతే చిన్నప్పటి నుంచి తెలియని హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటాయి సార్. నార్మల్ గా మనం అవి టెస్ట్ చేస్తే గానీ బయటపడిన కండిషన్స్ చాలా ఉంటాయి. ప్రతి మెన్ లో ఉండొచ్చు ఇది. కానీ ఈ నార్మల్ యంగ్‌స్టర్స్ లలో ఆల్రెడీ వీళ్ళు చాలా హై ఎక్సైటెడ్ లో ఉంటారు. వాళ్ళ బాడీలో అడ్రినలిన్ రష్ ఎక్కువుంటుంది. అండ్ దీనివల్ల కంపెన్సేట్ అవ్వలేక సడెన్ కొలాప్స్ అయిపోయి ఉంటారు. సో బ్లడ్ ఫంక్షనింగ్ కూడా ఏమైనా చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? బ్లడ్ క్లాటింగ్ కానీ, లేదంటే బ్రెయిన్లో ఏదైనా డ్యామేజ్ లాంటివి జరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారు? అట్లాంటి చాలా తక్కువ ఛాన్సెస్ సార్. కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే హార్ట్ ఫెయిల్ అయితే అయిపోతుంది డెఫినెట్‌లీ. బికాజ్ సడెన్‌గా సౌండ్ వేవ్స్ పెరిగేసరికి హార్ట్ రేట్ కూడా పెంచుకుంటుంది. హార్ట్ రేట్ పెంచుకోవడం వల్ల నార్మల్ ఇప్పుడు మనకి 70-80 బీట్స్ పర్ మినిట్ కొట్టుకునే హార్ట్ 150, 160 చేయడం వల్ల బ్లడ్ ఫ్లో కూడా ఇంక్రీజ్ అయితుంది. బ్లడ్ ఫ్లో కూడా ఇంక్రీజ్ అయిపోయి బాడీలో సడెన్‌గా మనకి ఆర్గాన్స్ డీకంపెన్సేట్ అయిపోతాయి. డీకంపెన్సేట్ దానికి సరిపోయేంత బ్లడ్ రాక సడెన్‌గా ఫెయిల్యూర్‌లోకి వెళ్ళిపోతాయి. సో సో మోస్ట్ దీనివల్ల ఆఫ్ ది కొలాప్స్ రీజన్ అయితే అయిపోతాం. మాత్రం వేరే రీజన్ ఉంటుంది, అంతేగాని డీజే సౌండే మెయిన్ రీజన్ కాదంటారా? యాస్ సచ్ డైరెక్ట్ ఎఫెక్ట్ అయితే ఏం లేదు. రెండు ట్రిగ్గర్ చేయొచ్చు. ఒకటి అరిథమియాస్ ని ట్రిగ్గర్ చేయొచ్చు. లేకపోతే హై మన కార్టిసాల్ లెవెల్స్ అంటే మన బ్రెయిన్ లో కార్టిసాల్ లెవెల్స్ ఉంటాయి.
అడ్రినలిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఇవి అన్నిట్లని ట్రిగ్గర్ అవ్వడం వల్ల అవి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాయి తప్ప యాజ్ సచ్ దీని వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. అంటే జనరల్గా కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా ఏం చెప్తున్నారంటే డీజే సౌండ్ మోతాదుకు మించి వాల్యూమ్ పెంచడం వల్ల కూడా చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది, చాలా ఇబ్బందులు కూడా పడతారు. ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ కూడా ఒక రీజన్ కూడా కాబోతుంది అనేది కూడా చెప్తున్నారు, కాదంటారా? 100% సార్, 100%. ఎందుకంటే మన బాడీ కూడా ఒక లెవెల్ ఆఫ్ సౌండ్‌ని తట్టుకోగలుగుతది. అంతకంటే ఎక్కువైతే ఈ ప్రాబ్లమ్స్ డెఫినెట్‌లీ ఉంటాయి. సో ఎవరైనా గానీ పండల దగ్గర ఎటువంటి డీజే సౌండ్ పెట్టినా కొద్దిగా కన్సిడరేట్ ఉండి జనాలకి ఎఫెక్ట్ కాకుండా సౌండ్ తక్కువ పెట్టుకోవడం ఒకటి. ఇంకోటి ఆ స్పీకర్స్ చానా పబ్లిక్‌కి దగ్గరలో ఉంచకుండా ఉంచితే ఇంకా బెటర్‌గా ఉంటది. ఓకే. సో డీజే సౌండ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా ఇటీవల కాలంలో అవును సార్. మనం అవును. ఏ వినాయక చవితికి సంబంధించిన నిమజ్జన కార్యక్రమాలంతా కూడా హైదరాబాద్ కావచ్చు, అన్ని చోట్ల కూడా ఇప్పుడు విజయనగరం కూడా ఇన్సిడెంట్లు కూడా చూస్తే విపరీతంగా వాడుతున్నారు. పోలీస్ అధికారులు చెప్తున్నారు, ఉన్నతాధికారులు పదే పదే చెప్తున్నారు, డీజేని బ్యాన్ చేసామని చెప్తున్నారు. అయినా కూడా పదే పదే వీటిని వాడుతున్నారు. వీటిని వాడడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది? అంటే ఇప్పటికిప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? డెఫినెట్లీ సార్. అంటే కొన్ని రోజుల తర్వాత ఈ యంగ్‌స్టర్స్‌లో వీళ్ళకేం అర్థం కాదు గానీ, కొన్ని రోజుల తర్వాత కంప్లీట్ సౌండ్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళ వినికిడి శక్తి తగ్గిపోతది. అండ్ ఈ హార్ట్ రేట్ పెరగడం వల్ల నార్మల్‌గా మన కార్డియాక్ మన మజిల్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫ్యూచర్‌లో హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటాయి. సో డెఫినెట్లీ అదేదో రిలీజియస్ పర్పస్ అనుకుంటారు. అంటే పక్కనోడి కంటే ఎక్కువ సౌండ్ పెడితే మాది ఇంకా గ్రేట్ పండాలనుకుంటారు. కానీ అవన్నీ కరెక్ట్ కాదు. మీ హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. మనకు తెలియని ప్రాబ్లమ్స్ చానా ఉంటాయి. సడెన్‌గా అవి ట్రిగ్గర్ అయితే ఒక యంగ్ ప్రాణం ఒక 22, 23 ఇయర్స్‌లో హార్ట్ అటాక్ రావడం చానా అరుదు. కానీ ఇట్లాంటి సౌండ్స్ వల్ల సడెన్‌గా ట్రిగ్గర్ అయింది కాబట్టి డెఫినెట్‌లీ ఎవ్రీథింగ్ దీన్ని మనం మైండ్‌లో పెట్టుకోవాలి. ఎక్కడ ఎంత సౌండ్ పెడుతున్నా మీకేం ఎఫెక్ట్ అవ్వచ్చు గానీ, పక్కన ఉన్న ఎవరైనా యంగ్‌స్టర్స్ ఉంటే వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో సడన్గా ఎప్పుడైనా కూడా ఒక పెద్ద సౌండ్ ఉన్నట్టుగా వింటే అవును. మనం కూడా ఒక షాక్ గురవుతాం, తట్టుకోలేము. ఉలిక్కిపడతాం. అలాంటిది అవును సార్. కంటిన్యూస్గా ఇంత పెద్ద లౌడ్ అవును. సౌండ్ పెట్టుకుంటే దానివల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది కదా. 100% సార్. 100% కార్డియాక్ యాక్టివిటీ చానా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్యూచర్‌లో వీళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ సౌండ్ ప్రాబ్లమ్స్, ఒక హార్ట్ ప్రాబ్లమ్స్. సో చూసారుగా, ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా డీజే సౌండ్ అనేది, డీజే నాయిస్ అనేది ఎక్కడ చూసినా కూడా మనకి విపరీతంగా డిస్టర్బ్ చేస్తుంది. సో చాలామంది యూత్ అంతా కూడా ఈ డీజే సౌండ్స్ ముందు డ్యాన్సులు వేస్తూ కెరింతలు కొడుతున్నారు. అప్పటి వరకు బాగానే ఉంటుంది, కానీ ఈ డీజే సౌండ్ ఒక్కొక్కసారి ప్రాణాలను కూడా తీసే విధంగా పరిస్థితులు మారిపోతున్నాయి. అధికారులు ఎన్నిసార్లు చెప్తున్నా కూడా, ఎన్నిసార్లు వీటిని నిషేధించినా కూడా మళ్ళీ మళ్ళీ కూడా ఈ డీజే సౌండ్స్ను విపరీతంగా వాడడం వల్ల అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు ప్రాణాలు కూడా పోతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.